అయినా ప్రసంగం చేసేసి ఏమి తినకుండా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నొప్పి ఎక్కువైంది. అయితే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ తర్వాత నాకు హార్ట్ ఆపరేషన్ చేయాలని ముందు కొంత ట్రీట్మెంట్ చేసి తర్వాత డిసెంబర్ 4వ తారీఖున ఆపరేషన్ అయింది. బతికాను దేవుని కృప వల్ల, అందరి ప్రార్థన వల్ల. ఇక పర్వాలేదు అనుకున్నాను. 2024 సంవత్సరం అక్టోబర్ నెలలోనే మరలా బలహీనత వచ్చింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి నా భార్యకు నా కూతురుకు ఆయన బతుకుతాడని చెప్పలేం, వైద్యం చేస్తున్నాం కానీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి, మందులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు, ఓసారి చూసుకుని రండి అన్నారంట. నాకు తెలియదు ఇదేదని. వాడు చూసుకుని వెళ్ళారు. మా సంఘం కొంతమంది హాస్పిటల్ దగ్గర, కొందరు చర్చిలో నా కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడి దయ వల్ల మళ్ళా స్పృహలోకి వచ్చాను. తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో ఆపరేషన్ అయింది. తర్వాత ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్కి కూడా అక్కడికే వెళ్ళాను. ఆ డాక్టర్తో మాట్లాడాను. నాకు ఆపరేషన్ అయింది కదండి, మళ్ళా ఈ సీరియస్ ఎందుకు అయింది అని అడిగాను. ఆపరేషన్ వల్ల కాదు, మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల లంగ్స్లో నీరు చేరింది, అందువల్ల సీరియస్ అయింది అన్నారు. మరి ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలండి అని అడిగాను. ఇన్ఫెక్షన్ అనేది కరోనా వైరస్ లాంటిది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడే మన చుట్టూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అయితే బలవంతుల్ని అదేమీ చేయలేదు. బలం తగ్గిన వాళ్ళని, ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వాళ్ళని, రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళని ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా చేస్తుంది. వయసు పెరిగింది కదా, యవన కాలంలో ఉన్న బలం ఇప్పుడు మీకు ఉండదు కదా అన్నారు. మరి ఏం చేయను నేను అంటే, మీరు 10 మందిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి, భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత అలవాటు ప్రకారం అందరూ మా మీటింగ్లకి రండి, మా మీటింగ్లకి రండి అంటున్నారు. నేను రావడం లేదు, నేను రాకూడదు అని చెప్తున్నాను. ఏదొచ్చినా కానీ మా విక్టర్ బాబు గారు తప్పకుండా వచ్చి చూసి ప్రార్థన చేస్తారు, మంచి బహుమానాలు కూడా ఇస్తారు. 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞత కూడికి పెట్టుకున్నప్పుడు వచ్చారు, మంచి గిఫ్ట్ ఇచ్చి వచ్చారు. మరి నన్ను ఇంతగా ప్రేమిస్తున్న మా విక్టర్ బాబు గారిని, వారి కుటుంబాన్ని ప్రేమించి రాను అని అనలేక వస్తానన్నాను. వస్తాను కానీ రాత్రికి వస్తాను, పగలు రానన్నారు. మీ పాస్టర్ గారు పట్టుకుంటే వదిలిపెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని కూడా అలాగే పట్టుకుని ఉంటాడు, లేకపోతే వస్తారండి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ అటువంటిది. అమ్మగారి ప్రేమ, అయ్యగారి ప్రేమ, ఆ ప్రేమకు లోబడిపోయి మధ్యాహ్నం వస్తాను, రాత్రికి వస్తానన్నాను. అయినా ఎందుకైనా మంచిదని ఉదయం ఫోన్ చేశాను. రాత్రికి వస్తానన్నాను. లేదు, వచ్చే సంవత్సరం రాత్రికి వద్దురు కానీ ఈ సంవత్సరం పగలు రాత్రి వచ్చేయమన్నారు. దేవునికి స్తోత్రం. నీకు ఏం చేయను. అప్పుడు బయలుదేరి వచ్చేసరికి టైం అయింది. మరోసారి మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. జ్ఞానరాజు గారు నాకు బాగా తెలుసు. 1969 సంవత్సరంలో అంతర్వేదిపాలెంలో నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను పరంజ్యోతి అయ్య గారి దగ్గర. అప్పుడు జ్ఞానరాజు అయ్య గారు కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. వాక్యం రెఫరెన్స్ చెప్పేటప్పటికి టక్కని తీసేసి చదివేసేవారు ఆయన.
దేవుని స్తోత్రం. ఆయన బైబిల్ అంతా గీతలే. దేవునికి స్తోత్రం. మామూలు గీతలు కాదు, అండర్లైన్ చేసుకున్నవారు వాక్యాలన్నీ. దేవునికి స్తోత్రం. చక్కని దైవజనుడు. ఆ ట్రైనింగ్లోనే చూశాను. తర్వాత ఆయన ఎక్కడున్నారు నాకు తెలీదు, నేను ఎక్కడున్నానో ఆయనకి తెలీదు. అనుకోకుండా 94వ సంవత్సరంలో మన్నా చర్చి కాపరిగా భీమవరం వచ్చాను. తర్వాత విక్టర్ బాబు గారికి పరిచయం అయ్యాను. వారు ఇక్కడికి పిలిచారు. జ్ఞానరాజు గారి ఫోటో చూసి వీరు నేను ట్రైనింగ్ అయ్యామని అప్పుడు చెప్పాను మా విక్టర్ బాబు గారికి. దేవునికి స్తోత్రం. అప్పటికి అన్నమ్మ గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారిద్దరూ గొప్ప సేవ ఇక్కడ చేశారు. గొప్ప దైవ సేవకుల్ని పిలిచారు. మరి వారి పిలుపు అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అయితే కూతురు అల్లుడు ఈ సేవను కొనసాగించడానికి దేవుడు వారికి అభిషేకం ఇచ్చాడు. ఇద్దరూ ఉద్యోగస్తులే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఉద్యోగం చేస్తూనే కష్టపడి ఈ సేవను కొనసాగించారు. ఇప్పుడు ఇద్దరూ రిటైర్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. చక్కగా ఖాళీగా ఉంటూ ఈ దేవుని సేవలో బహుగా ప్రయాసపడుతున్నారు. వారి ఇద్దరు కుమారులు కుమార్తె వారి కుటుంబాలు తల్లిదండ్రుల సేవలో ఎంతగానో సహకరిస్తున్నారు. పెద్దబాబు చిన్నబాబు చక్కగా వర్షిప్ చేశారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చిన్నబాబు కూడా ఏలూరు దగ్గర కాల్లో పడిపోయాడు. ఆయన తోటోళ్ళు ఈ లోకయాత్ర ముగించారు. కానీ దేవుడు ఆయన్ని కాపాడాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు ఆయుష్ ఇస్తే ఎంతకాలమైనా బతికేస్తాం. రమ్మంటే మాత్రం వెళ్ళిపోవాలి. రానంటే కుదురుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విక్టర్ బాబు గారిన వదిలిపెడతారేమో కానీ ఆ దేవుడు వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని దయ వల్ల మనం అంతా సజీవులుగా ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశించి ఈ సభలు జరిగించుకుంటున్నాం. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. విక్టర్ బాబు గారు బైబిలు ట్రైనింగ్ అయ్యారు. ఆయన దేవునికి స్తోత్రం. గొప్ప జ్ఞాని. చక్కటి పత్రిక నడిపిస్తున్నారు. దేవుడి సేవ చెయ్యాలని ఇరువురు ఎంతో ఆసక్తితో దేవుని సేవలో కొనసాగుతున్నారు. సరిపల్లి గ్రామస్తులు ఈ దైవజనురాలను బట్టి ఆశీర్వదింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ సంఘము నుండి ఒక పాప ట్రైనింగ్కి వచ్చింది. వారు మళ్ళా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యారు. పెళ్లి చేయమన్నారు. పెళ్లి చేసేసాం. ఇప్పుడు హైదరాబాదులోనే అద్భుతమైన సేవ వారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత మా బ్రహ్మంగారు కూతురు శారా రాణి ట్రైనింగ్కి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ట్రైనింగ్ అవుతుంది. ఆమె కూడా దేవుని సేవ చెయ్యాలి. ఇంకా ఎంతమంది వచ్చినా మా బైబిల్ స్కూల్లో చేర్చుకుంటాం. చక్కగా వాక్యం నేర్చుకోవాలి. దేవుని సేవ చెయ్యాలి. ఫీజు ఏమీ లేదు. ఉచిత భోజనం, ఉచిత అకామిడేషన్, టీచర్స్ ఉన్నారు. చక్కగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తారు. ప్రతి సంవత్సరం బైబిల్ స్కూల్ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం వాళ్ళని తీసుకురాలేదు. స్కూల్లోనే ఉండి దేవుని వాక్యం నేర్చుకోండి అని చెప్పి నా భార్యను తీసుకుని అలాగే పాస్టర్ రాజు గారిని తీసుకుని మీ మధ్యకి రావడానికి ప్రభువు సహాయం చేశారు. కీబోర్డిస్టు రవి గారు, ఆయన పాస్టర్ గారు, ఆయనకి సంఘం ఉంది, మంచి సేవ చేస్తున్నారు. ఆయన మీటింగులు కూడా నేను వెళ్ళాను. దేవుని స్తోత్రం. చాలా సభల్లో చక్కగా కీబోర్డు వాయిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రతి సంవత్సరం శేషల సభలకు వెళ్ళేవారు. ఈ సంవత్సరం ఎగ్గొట్టి ఇక్కడ దిగ్గొడుతున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం చెబుతాం.
హల్లెలూయా. మీరంటే ఎంత ప్రేమో. ఆయన తన కీబోర్డిస్ట్ అక్కడ సీసల్లో, కానీ ఈ సంవత్సరం మీ మధ్యకు వచ్చారు. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనకు అవసరమైంది దేవుని వాక్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము నుండి ఒక్క మాట మన ధ్యానము నిమిత్తము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. యేసు ప్రభువా, మా ప్రియులు విక్టర్ బాబు గారిని బట్టి, ఏంజల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. వారిని ఇక్కడ సేవలో వాడుకుంటూ అనేక మందిని నువ్వు రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ సభల్లో నేను కూడా బతికి నీ బిడ్డల మధ్య ఉండే కృపను నాకు ఇచ్చావు. ఏమి చెల్లించినా నీ రుణాన్ని తీర్చలేని నాయన. నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. బతకడు అన్నారు డాక్టర్లు, నన్ను బతికించి ఈ రోజున నీ సేవలో వాడుకుంటున్నావు. నీకు స్తోత్రాలు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా బాగా చెప్పారు. మరి ప్రకటన గ్రంథం బైబిల్లో ఎన్నో పుస్తకం, 66 పుస్తకాల్లో 66వ పుస్తకం, ఆఖరు పుస్తకం. ఆదికాండం మనకు వచ్చు కదా, నిర్గమాకాండం వచ్చు కదా, ఇంకా చివరి చెప్పుకుందారని చివరి గ్రంథంలోకి వచ్చేసాను. ప్రకటన అనే దాన్ని గ్రీకు భాషలో అపోకలిప్స్ అంటారు. అపోకలిప్స్ అంటే తెర తీయుట. తెర తీయుట అనగా మనకి సర్వసాధారణంగా డ్రామాలు వేసేవారు, నాటికలు వేసేవారు. ఈ ముందు ఒక తెర ఉండేది, యాక్టర్లేమో వెనకాల ఉండేవారు, ప్రేక్షకులు మీలాగా ముందు ఉండేవారు. యాక్టర్లు మీకు కనబడేవారు కాదు, ఎందుకంటే తెర అడ్డం ఉండేది. ఎప్పుడు తెరదీస్తారా అని ఎదురు చూసేవారు. తెర తీయగానే ఇక యాక్టర్లంతా స్టేజ్ మీద కనబడేవారు. తెర తీస్తే కనబడంది, తెలియనిది ఎలాగ తెలుస్తుందో, ఈ జరగబోయే సంగతులు మనకి తెలియని వాటిని తెలుసుకునేలాగా దేవుడు వ్రాయించిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో ఒక ఆయన ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన ఎవరు? ఆయన 12 మంది శిష్యులలో, అపోస్తలులలో ఒకడు. ఆయన పేరు యోహాను. ఈ యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే అక్కడ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేశారు. ఆ ముద్రలు తీస్తేనే కానీ ఆ గ్రంథంలో ఏముందో తెలియదు. అంచేత ఏడుస్తున్నాడు ఆయన. అయితే ప్రియులారా, ప్రకటన 1వ అధ్యాయంలో మనుష్య కుమారుడైన యేసు ప్రభు యొక్క దర్శనాన్ని
యోహాను చూచాడు. 2-3 అధ్యాయాల్లో ఆనాడు ఉన్న 7 సంఘాలకు యేసు ప్రభు వర్తమానాలు వ్రాయించాడు. 4 అధ్యాయం వచ్చేసరికి యోహాను ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. యోహాను భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్న యోహాన్ని పరలోకానికి ఎక్కిరమ్మన్నాడు దేవుడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆ దర్శనంలోనే యోహాను పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. పరలోకం ఎలాగుంటుందో 4 అధ్యాయంలో చూశాడు. ఆ పరలోకంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. అంతేకాకుండా 4 జీవులు ఉన్నాయి. 24 పెద్దలు, 4 జీవులు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే ఆ పరలోకానికి యోహాన్ని దేవుడు ఎందుకు రమ్మన్నాడో 4 అధ్యాయం మొదటి నుండి చదువుదాం. ప్రకటన గ్రంథం 4:1. ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు? 2 అధ్యాయం 3 అధ్యాయంలో ఉన్న 7 సంఘములకు వర్తమానాలు వ్రాసిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకానికి ఉందంట. దర్శనంలో యోహాను గారు చూస్తున్నారు. ఆ తలుపు తెరవబడింది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఇక్కడికి ఎక్కురమ్ము, ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచదనెను. దేవుడు ఆ వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు సింహాసనం వేయబడి ఉండెను. చాలండి. ఇక్కడ ఎక్కిరా, ఇక మీదట జరగబో సంగతులను నేను నీకు చూపిస్తాను, కనుపరుస్తాను దేవుడు అన్నాడు. జరిగినవే మనసు, జరగబోయేవి మనకు తెలియదు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి దేవుడికి తెలుసు. మనకి జరగబోయేది తెలియాలంటే దేవుడే చెప్పాలి. పాత నిబంధనలో కూడా జరగబోయే వాటిని ప్రవక్తలకు చెబితే ప్రవక్తలు ఆనాడున్న ప్రజలకు చెప్పారు. ఇక్కడ యోహాను గారిని, యోహాను ఇక్కడికి ఎక్కిరా, ఇక మీదట కలుగబో వాటిని నేను నీకు చూపిస్తాను, నేను నీకు తెలియజేస్తాను. నీకు తెలియని వాటిని, నువ్వు తెలుసుకోవలసిన వాటిని నేను చూపిస్తాను. ఇక్కడికి ఎక్కిరామన్నాడు పరలోకపు తలుపు తెరిచి. అయితే యోహాను వెళ్ళాడు. యోహాను ఎలాగెళ్ళాడో ఆ పరలోకానికి మనం తెలుసుకుంటే మనం కూడా ఈజీగా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగెళ్ళాడు యోహాను? బస్సు ఎక్కి వెళ్ళాడు, హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాడు. అలా కాదు, పరిశుద్ధాత్మ వశుడై పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తే యోహాను పరలోకానికి వెళ్ళాడు. మీకు పరలోకానికి వెళ్ళాలని ఉందా? ఉంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది చెయ్యత్తలేదంటే ఇంకా ఓటేసి వెళ్తారని. వచ్చే ఎలక్షన్ కూడా ఉండి వాళ్ళు వీళ్ళు ఇచ్చి అన్నీ తీసుకుని ఓటేసి అప్పుడు తీరుబడికి వెళ్దాంలే, కంగారు ఏమొచ్చిందని. రేపేమి సంభవించునో అది మనకు తెలియదు. మన జీవం వేపాడిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. దేవునికి స్తోత్రం. కనుక ఏం జరుగుతుందో అది మనకు తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఏంటంటే ఎంతకాలం ఉన్నా ఇక్కడ మాత్రం స్థిరంగా ఉండము.
ఉండవు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇల్లు కట్టేస్తున్నారు? అంత డబ్బులు ఖర్చు పెట్టే సభలకు ఇవ్వచ్చు కదా. ఇక్కడే ఇంత సోగ్గా కడుతున్నారో ఇల్లు, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నాయి. మీ డబ్బు మీ సోకు నాకెందుకు వచ్చిన గొడవ కానీ కట్టుకోండి. వద్దా ఎంచుకున్నా పూరు గుడుసులో ఉన్నా ఇది మనకు స్థిరము కాదు. మనకు తెలుసు కదా, పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎటు పోయినా ఎండమావులే, ఎటు చూచినా ఎడారే, ఎందు పోయినా ఎండమావులే. పరదేశీ ఓ పరదేశీ ఓ పరదేశీ, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కాలనీ ఉన్నా, పొలాలేని ఉన్నా, ఇలా స్థలాలేని ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందరి మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా బికారివైనా యాకివైనా, ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ గాయము మాయమగునే గాయము, ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తమే. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు, కానీ ఇది మనది కాదు. ఎంతకాలం ఉంటాం అది మనకు తెలియదు. అయినా ఇల్లు కట్టుకోండి, పిల్లల పెళ్ళి చేయండి, భోజనం చేయండి, ఉపవాసాలు ఉండకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసాలు ఉండవలసినప్పుడు ఉండాలి, తినవలసినప్పుడు తినాలి. దేవునికి స్తోత్రం. తినకపోతే ఎలాగండి అన్నాడు ఒక ఆయన. యారా యేసుప్రభు వచ్చి రమ్మన్నాడు అనుకోండి, వెళ్ళడానికి ఓపిక ఉండాలి కదా అన్నాడు. నీ బుర్రరా బాబు, నీకున్నంత బుర్ర నాకుంటే తెగ తినేద్దును. దేవుని స్తోత్రం. వెళ్ళాలంటే బలం కావాలంట. మన యోహాను తన బలంతో వెళ్ళాడా, పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళాడా? కనుక ఈ శరీర బలం ఏం పనికిరాదు. అర్థమైందా? ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ బీపీ వస్తుందట, థైరాయిడ్ వస్తుందంట, షుగర్ వస్తుందంట. కనుక తినటానికి బతకండరా, బతకడానికి తినండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. బతకడానికే తింటాను. నా భార్య ఉంది, బతకడానికి కాదు. నీకు బలం కావాలి, బాగా తిను. ఉదయం అని మధ్యాహ్నం సాయంత్రం తెగబెట్టేస్తుంది. మాకు గొడవ ఎక్కడ వచ్చేస్తుందంటే తిండికాడే వచ్చేస్తుంది. నేను ముర్రో తిన్నంటాను, తింటవా తినవా అంటుంది ఆయన. ఏం చేయను అంటే, నా భర్త బాగా తినాలి, బలంగా ఉండాలి, ఆపరేషన్ అయింది కదా, ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, ఇంకా సేవ చేయాలి కదా. ఇంట్లో కాదు, మా సంఘంలో కాదు, బయటికి వెళ్ళి ఇంతకు ముందులాగా తిరిగేసి సేవ చేయాలని తిను తిను అని పెట్టేస్తుంది. తినగలిగి తింటున్నాను, తినలేని ఊసేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వెళ్ళడానికి ఈ దేహ బలమేమి మనకు అక్కర్లేదు, బుద్ధి బలము మనకి అక్కర్లేదు, డబ్బు బలము మనకి అక్కర్లేదు, బంధు బలం మనకి అక్కర్లేదు. పరిశుద్ధాత్మ బలం ఉంటే పరిశుద్ధాత్ముడే తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల 8వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు,
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తే ఆయన మీకేమిస్తాడు? శక్తినిస్తాడు. ఈ శక్తి ప్రపంచమంతా తిరిగి యేసు ప్రభు లోకరక్షకుడని సాక్ష్యం ఇవ్వడానికి పనికొస్తుంది. యేసయ్య రాకల్లో ఇక్కడి నుంచి ఆ శక్తి ద్వారా మేఘం మీద ఆకాశ మండలానికి వెళ్ళి ప్రభు కలుసుకోవడం పనికొస్తుంది. కనుక మీలో ఇంకా యేసు ప్రభుని నమ్మకపోతే త్వరగా నమ్మండి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, బాప్తీసం తీసుకోండి, సంఘంలోనికి రండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, పరిశుద్ధ పొందండి. యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చి ఇదిగో నేను వచ్చేసానని బోర ఉదించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పూర్వ దినాల్లో మరి ప్రదానం చేసుకోవడానికి పెళ్లి కొడుకు తాలూకోళ్ళు వచ్చేవారు. కొత్త కాబడట్టుకుని వచ్చి వాళ్ళ బోర ఊదిని తీసుకొచ్చేవాడు. ఊరు పొలిమేరకు వచ్చినట్టుకి బొబ్బొబ్బు అని ఊదేసేవాడు. అంటే మేము వచ్చేస్తున్నాము హూ అని. ఇక్కడ పెళ్లి కూతురోళ్ళు రెడీ అయిపోయేవారు. దేవునికి స్తోత్రం. మన పెళ్లి కొడుకైనా ప్రభు అయిన యేసు క్రీస్తుతో పాటు బోర ఉదేస్తాడు. దేవునికి స్తోత్రం. బోరగానే ప్రభు నమ్ముకుని పాపాన్ని ఒప్పుకుని బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ పొంది శక్తి ఉన్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు మేఘం ఎక్కించి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ మన పెళ్లి కొడుకు యేసు పంపుతాడు. మనకంటున్నారు మీకు వేరు మాకు వేరు కాదా అంటారేమో. మన అందరం ఒకటే పెళ్లి కొడుకు. స్తోత్రం. మన అందరం ఒకే పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు ప్రభు అయినా పెళ్లి ప్రభు నమ్ముకుని పాపాన్ని ఒప్పుకుని బాప్తిసం తీసుకుని సంఘముగా దేవుణ్ణి ఆరాధిస్తున్న వారంతా పెళ్లి కూతురు. ఈ యోహన వెళ్ళాడే రెండో రోజున సంఘాన్ని రండి అంటాడు యేసు ప్రభు. రండి అన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళ. అప్పుడు పరలోకం చూస్తాం. పరలోకం బాగానే ఉంటుంది. పరలోకం చూసిన తర్వాత 5వ అధ్యాయంలో చూసాడు వేయబడిన పుస్తకం. ఆ ముద్రలో తీస్తేనే కానీ ఆ పుస్తకంలో ఏముందో ఇది. ఇప్పుడు ఆ పుస్తకం ముద్రలు విప్పడానికి యోగ్యుడు, అర్హుడు, తగినవాడు భూమి కానీ పాతాళంలో కానీ పరలోకంలో కానీ ఎవ్వరూ లేరట. అలాగ చెప్పినప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. యోహాను ఏంటంటే ఇంత ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? ఇక ముందు జరగబోయే వాటిని తెలియజేయడానికి రమ్మన్నాడు. ఇక ముందు జరగబోయేవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథమే విప్పకపోతే ఇక ముందు ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చింది కూడా వ్యర్థమే కదా. ఇలా ఈ గ్రంథం 7 ముద్రలు విప్పేవాళ్ళు ఉంటే బాగుండు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏడుస్తూ ఉండగా పెద్దల్లో ఒక ఆయన వచ్చి యోహాను ఎందుకు ఏడుస్తావయ్యా? బాధపడుకో, ఈ గ్రంథాన్ని విప్పేవాడు ఒక ఆయన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంట? వధింపబడినట్లున్న గొర్రె పిల్ల. వధింపబడినట్లున్న గొర్రె పిల్ల. వధింపబడిన గొర్రె పిల్ల కాదు. యేసు ప్రభు కన్య మరియ గర్భమున ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి గొర్రె పిల్లలాగా ఆ కల్వరి కొండ శిలువ మ్రాను మీద ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడి, ఆ తల మీద ముడిరేటం పెట్టబడి ఆయన వధింపబడ్డాడు. ఆయన చనిపోయాడు. ఆయన బలైపోయాడు. అయితే ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఓ దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యుద్ధుడవు,
రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును. ఇదిగో నీ గొర్రె పిల్ల ఇవేగా నా కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో మనం మేపుకునే గొర్రె పిల్ల కాదు. యేసు ప్రభువు ఎవరు? దేవుని యొక్క గొర్రె పిల్ల. అందరి పాపాల కొరకు ఆయన మనం బలైపోవడానికి వచ్చిన గొర్రె పిల్ల, వచ్చిన గొర్రె పిల్ల, సిలువలో బలియాగమైన గొర్రె పిల్ల, చనిపోయిన గొర్రె పిల్ల, సమాధి చేయబడిన గొర్రె పిల్ల, కానీ మూడో రోజున తిరిగి లేచిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. ఒకానొకప్పుడు వధింపబడ్డాడు, కానీ ఇప్పుడు తిరిగి లేచాడు. ఈ దేవగొర్రె పిల్లని యేసయ్యే ఆ 7 ముద్రలు విప్పి అందులో ఉన్న విషయాలు తెలియజేయడానికి యోగ్యుడు. పరలోకంలో ఎవరు గ్రంథ ముద్రలు విప్పేవాళ్ళు? భూమి మీద ఎవరు లేరు, పాతాళంలో కూడా ఎవరు లేరు. ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ముద్రలు విప్పుటకు యోగ్యుడు అని ఆ పెద్దగారు చెప్పినప్పటికీ ఆడడం మానేశాడు. ఎవరు? యోహాను గారు ఏడ్డం మానేశాడు. తర్వాత అక్కడ కూడా 5వ అధ్యాయంలో ఆ పరలోకంలో ఆరాధన కనబడుతుంది. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఒక్కో ముద్ర విప్పుతున్నారు. ఒక్కో ముద్ర విప్పినప్పుడు ఒక్కో సంఘటన జరుగుతుంది. ప్రియులారా గమనించండి, 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఈ భూమి మీద ఏమి జరగబోతున్నాయో అవన్నీ ఉన్నాయి. నిజంగా యోహాను మనకు మేలే చేశాడు. ఆయన ఏడకపోతే, ఆ ముద్రలో గొర్రె పిల్ల ఇప్పకపోతే ఇంకేం జరుగుద్దో మనకు తెలిసేది కాదు. భూమి మీద జరిగేవి ఉన్నాయి, పరలోకములో జరిగేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఆ 7 ముద్రలు విప్పడానికి యోగ్యుడని యేసు ప్రభు ఎందుకు ఇప్పాడు అంటే యోహాను ప్రార్థన చేశాడు. తెలియంది యోహానుకు తెలిసింది. మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, మీకు అగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పరలోకం అంటే చాలామందికి తెలియదు, నరకం అంటే చాలామందికి తెలియదు, పాపం అంటే చాలామందికి తెలియదు, పాపం ఎలా పోతుందో చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలియాలి, కన్ను తెరిచి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, అంతా ఇక్కడికి వచ్చాను, ఆ 7 ముద్రలు విప్పకపోతే నేను వచ్చిన ఫలితం ఏంటి? ఈ 7 ముద్రలు విప్పితే ఏం జరుగుతుందో తెలియకపోతే ఏంటి ప్రయోజనం? ఆ 7 ముద్రల గ్రంథాన్ని విప్పి ఆయన నాకు కావాలి, అవి విప్పాలి, అందులో ఏముందో నేను తెలుసుకోవాలి, తెలియని వారికి తెలియజెప్పాలని ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ముద్రలు విప్పి ఆయన గురించి తెలియజేశాడు, ముద్రలు విప్పించాడు. ఇక ఏం జరగబోతుందో యోహాను వ్రాశాడు. మనం చదువుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. ఆ 7 ఏండ్ల శ్రమల్లో ఉండకుండా 4వ అధ్యాయంలో యోహాను ఎలా పరలోకానికి వెళ్ళిపోయాడో, శ్రమలు రాకముందే వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో కొన్ని ఎవ్వరి వల్ల కాని పనులు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసారు, మా వల్ల కాదు ఇన్ని బాగు చేయడం. మేము చేయవలసిన పని మేము చేసాం, కానీ బతకడు, చూసుకోండి అని చెప్పారు. నా సంఘం, నాకు తెలిసిన వారంతా కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన ద్వారా పోతానన్న నేను సరిపెళ్ళి వచ్చేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? మీరు తప్పకుండా చేస్తారు, నాకు తెలియదేంటి? దేవునికి స్తోత్రం. నా గురించి ప్రార్థన చేయకపోతే విక్టర్ బాబు గారికి నిద్ర అట్టదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా స్నేహం అటువంటిది. ఈ కుటుంబంతో, ఈ సంఘంతో, విశ్వాసులతో గొప్ప ప్రేమ దేవుడిచ్చాడు. ఇది దేవుని ప్రేమ. మనం లోక సంబంధంగా అన్నదమ్ములు కాదు,
అక్క చెల్లెళ్ళం కాదు. ప్రభువుని నమ్ముకోవడం ద్వారా దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఈ సరిపిల్లలో కూడా మా చెల్లెళ్ళు బోడు మంది ఉన్నారు, ఎప్పుడు భోజనానికి వెళ్ళడం లేదు, అదే బాధ. మరి ఈ చెల్లెళ్ళు భోజనానికి పిల్లలు కదా, బాగుపడి వచ్చాను కదా, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బట్టలు ఎట్టి పంపాలి. పోయిన సంవత్సరం ఫిబ్రవరి సభల్లో మా సంస్థ కో ఫౌండర్ గారు బిషప్ రేచుల్ జ్యోతి కొమానిపల్లి అమ్మగారు నాకు బట్టలు పెట్టారు అమలాపురం సభల్లో. ఎందుకమ్మా, మా సంఘస్థులే బోల్డ్ పెట్టారు, మళ్ళీ మీరెడతాను. నీవు రోగం వచ్చి బాగుపడ్డావు, బాగుపడినోడికి బట్టలు ఎట్లా అన్నారు. అప్పుడు తెలిసింది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. జనవరి పండక్కే ఎట్టాలేమో అనుకున్నాను. ఎవరన్నా దుఃఖం అనుభవించి, శ్రమలు అనుభవించి బాగుపడిన తర్వాత వాళ్ళని సంతోషింపజేయడానికి మన పూర్వీకులు హిందువులైనా క్రైస్తవులైనా ఎవరైనా వారికి ఏం పెట్టేవారు? భోజనం పెట్టి బట్టలు అంటే భోజనం పెట్టరు అన్నమాట వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. భోజనం పెట్టి బట్టలు ఎట్టి సంతోషపరిచి పంపించేవారు. మీకు మాకు ఉన్న సంబంధం దేవుని కుటుంబ సంబంధం. ప్రియులారా, మీరంతా నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు. నా పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం మీ పట్ల కూడా చేస్తాడు. దుఃఖంలో ఉన్నారా? అవసరతలో ఉన్నారా? మీ ఇంట్లో ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఏం అక్కర్లేదు, ఒక ఏడుపు ఏడ్చేయండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మోకరించి కళ్ళు మూసుకొని నా భర్తను రక్షించును ఆయన అని దేవుని దగ్గర ఏడండి. ఈ అత్తగారి దగ్గర ఏడకో, ఏడుపు కొట్టుది అన్న ఇంట్లో చెల్లిపో అని తన్నేస్తుంది. వద్దు, అత్తగారి దగ్గర ఏడొద్దు, మాంగారి దగ్గర ఏడొద్దు, పిల్లల దగ్గర ఏడొద్దు. ఆ ఏడిపేదో ఎవరి దగ్గర ఏడాలి? దేవుని దగ్గర వెళ్ళాలి. మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు మన పరమ తండ్రికి మనం కన్నీటితో ప్రార్థన చేస్తే మనకి తెలియజేస్తాడు. మన వల్ల జరగనవి ఆయన జరిగిస్తాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ సభల్లో మీరు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయండి. నా కొరకు కాదు, మీకు ఏవైతే జరగలేదో అవి జరగాలని, అవి తెలియాలని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయండి. తప్పకుండా యోహాను కన్నీళ్లు చూసి ఆ యోగానికి జవాబిచ్చిన దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి. ఎందుకంటే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, వాళ్ళు ఎలాగా మోకరించలేరు. నేను మోకరించలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరిస్తే మంచిది. మోకరించుట అనగా దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొనుట. ఆయన ఎచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మీ గ్రామం కొరకు ప్రార్థన చేయండి, మీ సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఎవరూ నశించకూడదు. మతంలోకి మారడం కాదు ముఖ్యం, మనసు మార్చుకుని రక్షణ పొందాలి, నరకాన్ని తప్పించుకోవాలి, మోక్షంలో చేరాలి. యేసయ్య అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు, పరలోకానికి రారు. కనుక అందరూ పరలోకానికి వెళ్ళాలి, నరకాన్ని తప్పించుకోవాలి, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి. అది మనకు తెలిసింది. మనం ప్రభువుని నమ్ముకున్నాం, పాపాన్ని ఒప్పుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, దేవుని సంఘంలో ఉన్నాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు. వారు వారి పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్షకుడని నమ్ముకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. యేసయ్య రమ్మన్నప్పుడు వెళ్ళడానికి సిద్ధపడాలి. ప్రార్థన చేద్దాం. చివరిగా మరి నా భార్య బోలా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మరి నాయన యొక్క గ్రామాన్ని నాయన ఎన్నుకొని ప్రభా తండ్రి, ఈ సరిపల్లి గ్రామంలో ప్రభా తండ్రి నాయన మరి పాస్టర్ గారిని పాస్టమ్ గారిని మీరు ఏర్పరచుకొని ప్రభా తండ్రి నాయన
ప్రభా ఈ యొక్క సంఘంలో ప్రభా తండ్రి ఏ ఆత్మ నశించిపోవట ఇష్టం లేక ప్రభా తండ్రి ఆ మంచి పాత్రలుగా మంచి సేవకులుగా ప్రభా వారి అత్తమామలను ప్రభా వారిని కూడా మీరు ఏర్పరచుకొని ఇక్కడ అనేక ఆత్మలను రక్షించడానికి ప్రభా మంచి కాపరిగా మంచి సంఘాన్ని ఇక్కడ మీరు సిద్ధపరిచినందుకు మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన అమ్మగారిని అయ్యగారిని దీవించి ఆస్వాదించండి. వచ్చిన సంఘ బిడ్డలందరినీ బలపరచండి దేవా. ఈ నాయన ఈ 3 దినాలు కూడా ప్రభా ఈ కూడికలు మీరుండి మీ పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి వచ్చిన సేవకుల ద్వారా ప్రభా బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ వర్తమానాన్ని మీరు విడుదల చేసి ప్రభా బలపరిచిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నాన్న ప్రభా నా భర్త గారిని నాయన మీరు ఆస్వాదించి నీ పరలోకం నుంచి విడుదల చేసిన ప్రకటన గ్రంథం నాయన ప్రభా మేము ఒకనాడు మీ సన్నిధికి రావాల్సిన వారు యోహాను ప్రభా తండ్రి నీ కిందికి వచ్చి ఆ ప్రకటన గ్రంథం ఇప్పటానికి ప్రభా ఏడ్చి ఉన్నాడు ప్రభా తండ్రి. అయా మీరు వధువు సంఘముగా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి నాయన వధువుగా మీరు వచ్చినప్పుడు ప్రభా మేము ఏ రకంగా సిద్ధపడాలో ప్రభా అయా మీరు నాయన మీ దాసులు నాయన నీ ఆత్మ నింపుదలనిచ్చి ప్రభా బిడ్డకు కావాల్సిన వర్తమానం నాయన సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని మీరు విడుదల చేసినందుకు మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబట్టడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ వాక్యం ఎంత దూరం అయితే వెళుతుందో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో వాక్యం నాటబడి అవును రాకడ సమీపం, నేను నశించపోకూడదు, నేను రక్షింపబడాలి, పరలోక రాజ్యంలో నేను వెళ్ళాలి, నేను అగ్నిగుండంలోకి వెళ్ళకూడదని ప్రభా ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి. నీ పరలోక రాజ్యం మేమందరం తండ్రి ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రభా నీ యొక్క తండ్రి రాకడకు సమీపిస్తుండగా ప్రభా సిద్ధపాటు గడుగున ఉదయాలను మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. పరలోక సమూహంలో మేమందరం కూడుకొని ప్రభా నీ నామాన్ని తండ్రి ఆ యొక్క నాయన గొర్రెపిల్ల సమూహంలో ప్రభా మేమందరం కడగబడి పవిత్రపరిచిన వారముగా ఉండి ప్రభా నిన్ను స్తుతించి భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను నా పేరు పేరున దీవించి ఆస్వాదించి బలపరచండి. అమ్మగారిని అయ్యగారిని కూడా ప్రభా వారి కుమారులను కోడళ్లను మనవరాలను ప్రభా అయ్యగారి తల్లి గారిని తండ్రి గారిని కూడా ప్రభా మంచి ఆరోగ్యము శక్తి బలమిచ్చి మీ సేవార్థం వాడుకోమని సాయంకాల కార్యక్రమం కూడా నీ నామహిమార్థం జరగడానికి కృప చూపించండి. మంచి వాతావరణాన్ని దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృప చూపి సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఆత్మీయ తల్లి గారు బియోలమ్మ గారికి మన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అద్భుతమైనటువంటి దైవ సందేశాన్ని దైవదాసులు గౌరవనీయులు బిషప్ ఆత్మీయ తండ్రి గారు దేవదాస్ అయ్య గారి ద్వారా మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా సంఘం తరపున మా కుటుంబం తరపున అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు. ఎందుకంటే మా 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 రిక్వెస్ట్ని వారు అంగీకరించి మన సంఘం తరపున మేము చేసినటువంటి మీరు చేసిన ప్రార్థన అదే రీతిగా మా రిక్వెస్ట్ని వారు అంగీకరించి ఈ పగలో రాత్రి మన మధ్య ఉండి వాక్య పరిచయం చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి ఉద్దేశం ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యంగా వారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని కుమార్తెలు అల్లుడు గారు బిడ్డలు మరి చిన్న కుమార్తె అల్లుడు గారు కూడా సేవలో ఉన్నారు. వారి సేవ మరి బైబిల్ కాలేజీలో మరి ప్రిన్సిపల్గా ఉంటూ అనేక మందిని ఈ తర్ఫీదిస్తూ ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ఎంతో వారు చేసినటువంటి తర్ఫీదుని బట్టి మరి మరొకసారి ఇంకా బలంగా వాడబడాలని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయ్యగారిని చూడడానికి వెళ్ళినప్పుడు వారు చాలా బాగా లేని పరిస్థితుల్లో వెళ్తే ఆయనే నన్ను ప్రార్థన చేయమన్నారు. మీకోసం నేను ప్రార్థన మా సంఘంలో చేయిస్తున్నామంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి అన్నాను, పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం క్రొత్తదగినట్లు దేవుడు పక్షిరాజుకు ఒక ఉంటుందట. 40 సంవత్సరాలు అయిన తర్వాత పక్షిరాజు ఏం చేస్తుంది, వృద్ధాప్యం వచ్చాక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గోళ్ళు అన్నీ కొండకేసి అదే రాయికేసి కొట్టగానే ఊడిపోతాయటండి. ఈకలన్నీ ఊడిపోయి మనం చికెన్ చూడండి ఎలాగుంటుందో అలా ఉంటుందట. అప్పుడు చిన్న పక్షిరాజులు వచ్చి సహాయం చేస్తాయంట. మళ్ళీ 15 నెల రోజులు మళ్ళీ ఈకలు బాగా మొలుస్తాయట, గోర్లు వస్తాయంట. మేము మళ్ళా యవ్వన కాలంలో ఉండే స్పిరిట్ వస్తుందట. అయ్యగారికి కూడా దేవుడు అలాంటి స్పిరిట్ని ఇచ్చారు. ఇంకా అనేక ప్రాంతాల్లో మనలాగా ఈ సువార్త సేవలో మరి అనేకులకు వర్తమానం అందించడానికి ఇంకొక గంట చెప్తే బాగుండు అనిపించింది. మరి నాకు మీరు ఎలాగుందో మరి లేట్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అయ్యగారు త్వరగానే ముగించారు. సాయంకాలం అయ్యగారు మీరు 7 గంటలకల్లా వస్తే 8 గంటలకు మేము అయ్యగారికి డయాస్ ఇచ్చేస్తాం.
వారు చేసుకుని త్వరగానే వెళ్ళిపోవటం వెళ్ళడానికి కనీసం సాయంకాలం 1 గంటన్నర 8ంటికి 9:30 10 వరకు వాక్య పరిచయం చేయాలని త్వరగా సిద్ధపడి మీరు రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలామంది కొంచెం లేట్గా వస్తున్నారు, గమనించండి. అయ్యగారు ఇక్కడే ఉంటారు. మరి త్వరగానే మేము ప్రారంభించి ముగించాలని ఆలోచన చేస్తున్నాం. అలాగే సహకరించినటువంటి ఈ ఈ యొక్క మా సంఘ పెద్దలు, విశ్వాసులు, అలాగే ఈ స్థలం ఇక్కడ ఇవ్వడానికి ముఖ్యంగా మన లూథరన్ సంఘ పెద్ద గారు మళ్ళీ డెలిగేట్గా ఎలక్ట్ అయ్యారు, గౌరవనీయులు. మాకు గోగులమండ యోహాన్ గారు మాకు బంధువు బావగారు అవుతాడు. మరి వారిని బట్టి ఇంకా కొంతమంది మేరీ రత్న గారి పిల్లలు వాళ్ళందరూ ఇది ఒక వైశ్య సంబంధించిన వారిది ఈ స్థలం అంతా. వారిని అడిగినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకోమని అన్నారు. లాస్ట్ ఇయర్ అక్కడ ఇచ్చారు స్థలం, అక్కడ పెట్టాం. ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకోవడానికి వారు వారు పెట్టినటువంటి స్థలాలన్నీ అమ్ముడయ్యి వారు నష్టం లేకుండా మరి మంచిగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అందరినీ దీవించిన కాక చక్కటి సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, మరి ప్రశాంత్ గారు, మరి వారు పాస్టర్ గారు నాకు ఇప్పుడే తెలిసింది, నాకు పాట పాడ టైం ఇచ్చారు. అలాగే మరి మా తల్లిదండ్రులు మరి ఎంతో మరి వారు 90 సంవత్సరాలు నడవలేదు, అమ్మ కూర్చొని లేవలేని పరిస్థితుల్లో అయ్యగారు వర్తమానం వినాలి అని వారు వచ్చారు. వారిని బట్టి వందనాలు. అలాగే మా వదిన గారు, మా భార్య తమ్ముడు వారు గుమ్మలూరు నుండి వచ్చారు. వారిని బట్టి అలాగే మన సంఘ పెద్దలు పరిచయం చేశారు. చాలామంది చేస్తున్న అమ్మలను బట్టి, అయ్యలను బట్టి, సండే స్కూల్ యవనస్తులు, అలాగే యూత్ బిడ్డలు చక్కగా పాటలు పాడి ఎంతో మరి దేవుడిని స్తుతిస్తున్నారు. అందరిని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ 2025 సంవత్సరం అంతా ఒక బ్లెస్డ్ ఇయర్గా ఇందులో పరిచర్యలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఈ వాక్యం గత 3 రోజులుగా వాక్యం విని ఎవరైనా మేము బాప్తీసం తీసుకోవడానికి అంగీకారం తెలియజేస్తున్నామంటే మీ పేర్లు మాకు పెద్దలకు కానీ మాకు కానీ ఇస్తే మధ్యాహ్నం 4 గంటలకి బాప్తీసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేని ఏళ్ళ ముగించుకుని మనం వెళ్దాం. దేవుడి కొద్ది మాటలను బట్టి దేవుడు దీవించిన గాక. చివరిగా మనం ప్రార్థన, ఆశీర్వాదం. మా తండ్రి గారు ప్రార్థన చేస్తారు, బిషప్ తండ్రి గారు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, కృపగల తండ్రి, మీ ఘననామను స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవ, ఇంతవరకు మీ నామాన్ని స్తుతించడానికి, స్తోత్రించడానికి, కీర్తించి మహిపరచడానికి మీరు ఇచ్చిన మా అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సరిపల్లి గ్రామస్తులందరికీ అయా మీరు అనుగ్రహించినట్టు ఈ మన్నా అనే వర్తమానం మరి బిడ్డలు భుజించి తద్వారాగా ఆత్మీయంగా బలపడి నిన్ను ఇంకా మహిపరచకు మీ కృపించి నడిపించవలసిగా మనం చేస్తున్నాం. మరి మన మధ్య ఉన్న బిషప్ అయ్య గారికి మరి మరణాపాయం కలిగినప్పటికీ మరి మరణం నుంచి జీవంలోకి నడిపించి
ఆయన నామాన్ని ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మట్టిగా కాకుండా వారికి ఇచ్చిన సతీమణి గారిని కొనిపించండి. వీరు ఇరువురు మీ నామాన్ని ఇంకా ఘనపరిచి మహిపరచుటకు మీ కృప ఇచ్చి నడిపించవలసిందిగా మన ఊరిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. వారికి ఉన్న సమస్యలు, అక్కర్లు, కొరతలు, బలహీనతలు, అస్వస్థతలు అన్నింటిలో మీరు తోడుగా ఉండి మరి మీ కృపను కుమ్మరించి నడిపించండి. ఎవరు దాపేమందు మమ్మల్ని చేయక దేవా మరి బిడ్డలు చూడాలి, బిషప్ని కూడా చూడాలి అని ఆశతో వచ్చున్నాం. మా నెరవేర్చినందుకు మీకు తృప్తి చేయాలి. ఇంకా జరగనున్న కార్యక్రమాలను మీ చేసగప్తంలో మీరే కృప చూపించి నడిపించండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోవచ్చునని త్వరగా రాన యేసు నామమున అడుగుతున్నాము స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ జరుగుతున్న పరిచర్యకు, సభలకు, సంఘ కాపరి